బతుకు సోదర కరికులర్ యాక్టివిటీస్ సృష్టిలో అత్యవసరమైన అంశాన్ని నేను దూరంగా ఉన్నప్పుడే కాశీబుగ్గ స్టాండర్డ్ స్కూల్ వారు మొన్న ప్రైమరీ నేడు హై స్కూల్ విద్యార్థులకు క్రీడా సంబరాలను ఘనంగా నిర్వహించారు. నేటి కార్యక్రమంలో అతిథి డాక్టర్ కిరణ్ మాట్లాడుతూ వేసవిలో వివిధ ఆటల్లో పాల్గొనే విద్యార్థులు డిహైడ్రేషన్కు గురికాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. మరియు ముఖ్య అతిథి ప్రొఫెసర్ జయవీర్రాజు మాట్లాడుతూ క్రీడల వల్ల ఏకాగ్రత, శరీర దృఢత్వం, ప్రశాంతత కలుగుతుందని మరియు స్టాండర్డ్ స్కూల్ విద్యార్థులు ఇటు కల్చరల్ అటు క్రీడా పోటీల్లో పాల్గొని పలు బహుమతులు పొందడం అభినందనీయమని పేర్కొన్నారు. ప్రిన్సిపల్ కృష్ణాకర్రాజు మాట్లాడుతూ చదువు, క్రీడలు రెండు కళ్ళ లాంటివని, అందుకనే ఇలాంటి కార్యక్రమాలు ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్నామని తెలిపారు. This is Kirtana from Standard High School of 8th class. In this, we had celebrated annual sports day. In this occasion, I want to talk a few words. In the sports, everyone need to participate in the sports, physical and mental, social or anything important to the students or everyone. In the sports academic, our school members participated in different types of competitions. So sports are very important in our life. That sports only gives us a part in the education. నేను నీరుని, మబ్బుల్లో నుండి వచ్చిన నేను వాన నీరుని, దప్పికలో నీ దాహాన్ని తీర్చే మంచి నీరుని, బాధల్లో నీ కళ్ళు జార విరిచే కన్నీరుని, శ్రమలో నీలో నుండి బయటికి వచ్చే చెమ్మరుని, 70% భూమిని 60% నీ శరీరాన్ని నేనే కలిగి ఉంటాను. నేను లేనిదే ఈ సృష్టే లేదు. ఈ సృష్టిలో అత్యవసరమైన అంశాన్ని నేను, అందుకే నన్ను పంచభూతాల్లో ఒకటిగా పరిగణిస్తారు. భూమిపైన ఉన్న జీవులకు బ్రతికి ఉండడానికి కావలసిన అమృతాన్ని నేనే. నన్ను వృధా చేయకుండా కావలసినంత వాడుకొని నీ బ్రతుకుని చేసుకో పన్నీరు. పసిడి పూల కాంతులు గాలి తరగ పిలుపులు సెలయేటి ప్రకృతిలో అనుమనువు పసి పిల్లల అమ్మముడి విద్యార్థికి చక్కని నిస్తంగా పాటమే పాటగా చదువే ఒక ఆటగా గురువే విద్యార్థికి చక్కని నిస్తంగా. నేను స్టడీలో కాకుండా స్పోర్ట్స్లో కూడా ఉన్నాను. ఈ స్కూల్లో వివిధ రకమైన ఆటలు కలిగిస్తారు. కబడ్డీ, ఖోఖో, తైకొండో అనేది మార్షల్ ఆర్ట్స్. ఇలాంటి మార్షల్ ఆర్ట్స్ని కలిగించినందుకు మా ప్రిన్సిపల్ సార్కి ముందుగా థ్యాంక్ యూ. వాస్తవానికి 72 పుస్తకాలు రాసాడు సారు, 75 చేస్తున్నాడు, సంవత్సరానికి ఒక పుస్తకం రాస్తానంటాడు. చాలా గొప్ప విషయం. శివాజీ మీద రాసిన వ్యాసానికి 1000 రూపాయలు వచ్చినాయమ్మా. శివాజీ మీద రాసిన వ్యాసానికి 1000 రూపాయలు వచ్చాయి. ఆ మాతృమూర్తి యొక్క పవిత్రతను గురించి అబ్బాయికి చాలా తెలుసు. వాళ్ళ మదర్ కూడా వచ్చినందుకు చాలా సంతోషం. 1000 రూపాయలు క్యాష్ అవ్వండి. తల్లి గొప్పతనంతో కొడుకులు ఎదుగుతారు. 10 ఏళ్ళ తర్వాత సార్ నమస్కారం సార్, నేను ఒక కలెక్టర్ సార్, నేను ఒక సైంటిస్ట్ సార్, నేను ఒక డాక్టర్ సార్, నేను గొప్ప ఇంజనీర్ సార్ అని ఒక 10 ఇయర్స్ తర్వాత అంటే నాకు సంతృప్తి. అజ్ఞానం అనేటువంటి బురద నుంచి మంచి సువాసన కలిగినటువంటి కమలాలు వికసించినట్లుగా ఇక్కడ మన విద్యార్థులంతా వికసిస్తున్నారు. మరి అటువంటిప్పుడు నాకు చాలా ఆనందం ఇస్తున్నది. ఈ శరీరం ఎందుకున్నదయా మనకంటే ఇతరులకు ఉపకారం చేయాలి, కావలిస్తే మనం కూడా ఉపకారం తీసుకోవాలి. గొప్పవాణ్ణి అనేటువంటి అహంకారం అనేది ఎప్పుడూ మనకి రాదు. దృఢంగా ఉన్నప్పుడే మనస్సు నిశ్చలంగా ఉంటుంది. From 8th standard, now I am telling about in our school. In our school we are doing cultural activities with studies. I have achieved in Taekwondo 4th gold medal, and in our school we are doing another cultural activities like athletics, running, sports, etc. I have learned very much new things. So from the starting, I am very less confident boy. So I am fearing. I will fear to little things. But after joining in the school, I have started to build up more self-courage and self-confidence. From the school, I have learned many more things, and I can able to compete with other schools also. I have won many medals, many gold badges, and other things also.